వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బంట, యూట్యూబ్ ఛానల్లో ఎంత తిట్టితే అంత డబ్బంట, ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళకి రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను. పడతారు. భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ్ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజారిటీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి. అతని కన్నా ఎక్కువ వచ్చి మెజారిటీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది? జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 6, 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో, మీ అందరూ తెలుసు. ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయలు వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా. ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరం క్రితం. అదిగోండి కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మీతో పట్టకండి లేండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. 23లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ రాయ్ డబ్బులు సెటిల్మెంట్ చేయించారు. మీరు పెద్ద మనుషులను పెట్టి, భూమన అభినయ్ రెడ్డి మనుషులు, భూమన అభినయ్ రెడ్డి వాడు ఒకడు ఉంటాడు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, తేడాగాడు వాడొకడు. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమనింది, కిరణ్ రాయ్ గారి సీట్ వస్తే, అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం, దీన్ని వాడుదాం, మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నావు లేదా? నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయల్ గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి, మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకుండా అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు. అనే వల్ల కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు. తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాళ్ళని వేయాలి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు